పట్టణంలో అరకు వ్యాలీ కాఫీకి మరింత ప్రోత్సాహం లభించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పురపాలక శాఖ మరియు మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరకు వ్యాలీ కాఫీ షాప్ ను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. అరకు ప్రాంతంలో పండించిన గింజలతో తయారైన కాఫీకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది సీఎం నారా చంద్రబాబు నాయుడు కృషేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని మరింత మందికి ఉపాధి కల్పించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిగాంచిన అరకు కాఫీ అంటే మనందరం కూడా తెలిసిన విషయమే. మనం అరకు వెళ్ళినప్పుడు కంపల్సరిగా కూడా ఆ కాఫీ గింజలు తీసుకొచ్చుకొని కాఫీ చేసిన పరిస్థితి. అటువంటి మన ప్రాంతంలో పండించిన ప్రొడక్ట్ ని మన ప్రాంతంలోనే డెవలప్ చేసి, అలాగే మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఈ రోజు అరకు కాఫీలు కానీ టీ క్యాంటీన్లు కానీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ముందు చూపుతో ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబాన్ని ముందుకు తీసుకుని పోయే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన తగ్గట్లుగా జిల్లాలోనే ప్రప్రథమంగా మన పీడీ గారు సహాయ సహకారాలు, అలాగే కమిషనర్ గారు సహాయ సహకారాలతో ఈరోజు కందుకూరు పట్టణంలో ఈ అరకు కాఫీ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఆలోచనకు తగ్గట్లుగా మన నియోజకవర్గంలో జిల్లాలోనే ఫస్ట్ టైం ఈ రోజు అరకు కాఫీని ఏర్పాటు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి యువకులు గాని, అలాగే యువతులకు మన మహిళలకు గాని ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళే రేపు మనకి మళ్ళా ఇంకొక నలుగురు ఐదుగురికి ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఉపాధి లేని పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆలోచనలకు తగ్గట్టు మన అందరం కూడా అధికారులు కానీ, అలాగే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళ ఆలోచనల ప్రకారం మనం ముందుకు పోయి రాష్ట్రం అభివృద్ధి వైపు తీసుకొని పోవాలని చెప్పి, అలాగే ఈ రోజు ఎవరైతే బెనిఫిట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మేము ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుని మంచి వ్యాపారాన్ని ఇంకా దినదినంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.